సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. హైదరాబాద్ బయలుదేరిన వారిని కొత్తగూడెం రైల్వే స్టేషన్తో పాటు వివిధ ప్రాంతాల్లో ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా సమయంలో 6 నెలల ఇన్సెంటివ్ తక్షణమే ఇవ్వాలని, తమకు పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఆశా వర్కర్లలో అత్యధిక మంది చదువురాని వారు ఉన్నారని సిఐటియు నేతలు తెలిపారు. ఆశా వర్కర్లకు ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆశా వర్కర్ల న్యాయమైన కోరికలు పరిష్కరించాలన్నారు. ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, ఏదైతే ఆశా వర్కర్లకి ఎగ్జామ్స్ పెట్టి రిక్రూట్మెంట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని, అలాగనే ఆశా వర్కర్లకు సంబంధించిన అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ఏర్పాటు చేయాలని చెప్పని, ఆశా వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం రేపు హైదరాబాదు వెళ్తున్నటువంటి ఆశా వర్కర్లకి ఈరోజు పోలీస్ స్టేషన్లలో, బస్ స్టాండ్లలో ఇళ్ళగా పోయి మరి దౌర్జన్యంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తమ న్యాయమైన సమస్యల కోసం కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి ఆశా వర్కర్లని ఇట్లా తమ గొంతెమ్మ కోరికలేం కాదు.